హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. మన దగ్గర డబ్బులు లేకపోయినా సరే మనం 2 గ్రాముల నుంచి 3 గ్రాముల బంగారం అయితే తేలిగ్గా తీసుకోవచ్చు. అది ఎలాగా అన్నదైతే చూద్దాము. వీడియోని అయితే పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే కనుక నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు నా ద్వారా మనీ సేవింగ్స్ సంబంధించిన ఐడియాస్, మనం చిట్టి వేసుకున్నప్పుడు ఏ పద్ధతులు పాటిస్తే మనకి లాభం ఉంటుంది, అలాంటి విషయాలు, బంగారం కొనుక్కున్నప్పుడు మనం ఏ విషయాలు తప్పనిసరిగా చూసుకోవాలి, అలాంటి అన్ని విషయాలు నా దగ్గర నుంచి అయితే మీరు తెలుసుకుంటారు. వీడియోలోకి వెళ్తే అది ఎలాగా అన్నదైతే చూద్దామండి. మన దగ్గర డబ్బు వెంటనే లేకపోయినా మనం బంగారం కొనుక్కోవడం ఎలా అంటే కనుక, మన దగ్గర తెలివితేటలు ఉంటే కనుక మనము డబ్బుని ఎలా అయినా సమకూర్చుకోవచ్చు. ఆ డబ్బుని సమకూర్చడం అన్నది తేలికే. ఎలాగా అంటే కనుక మనము పులుపు చిట్టి అన్నది వినే ఉంటామండి పేరు. ఒకవేళ వినకపోయినా ఆ పులుపు చిట్టి అన్నది వేసుకుంటే కనుక మనము మన దగ్గర డబ్బు లేకపోయినా సరే సమకూర్చుకోవచ్చు. ఈ పులుపు చిట్టి అన్నది ఏంటి అన్నది కనుక చూసుకుంటే కనుక మనము ఈ పులుపు చిట్టి అన్నది ఎలా వేసుకోవాలంటే, మన ఇంటి దగ్గర మనకి తెలిసిన వాళ్ళు, మంచి వాళ్ళు, అలాగే తర్వాత మన ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళు అందరూ కలిసి ఇలాగా పులుపు చిట్టి అయితే వేసుకోవచ్చండి. అది ఎట్లా అంటే ఒక 10 మంది కలిసి నెలకి 500 రూపాయలు, లేదు కొద్దిగా కట్టేగలిగే వాళ్ళు ఉంటే కనుక 1000 రూపాయలు అలాగా వేసుకొని ఒక 10 మంది సభ్యులు నెల అలా 10 మందిలో ఒక్కొక్క నెల ఒక్కొక్కరికి ఆ చిట్టి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవైతే అందుతాయి. ఇందులో చిట్టి పాట అన్నది ఏమీ ఉండదు. చిట్టి పాట ఉండదు, చిట్టీలు ఎత్తే వ్యక్తి ఉండరు. ఎవరైనా ఒక పర్సన్ అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు అందరి దగ్గర నుంచి డబ్బులు అయితే కలెక్ట్ చేసి ఎవరైతే ఆ నెల చిట్టి వస్తుందో వాళ్ళకైతే ఇస్తారు. ఎలా ఉంటుందంటే ఈ పులుపు చిట్టి ఈ 10 మంది సభ్యుల పేర్లు రాసి ఒక బాక్స్లో వేసి డ్రా తీస్తారు. డ్రా తీసినప్పుడు ఎవరి పేరైతే వస్తుందో ఆ నెల ఆ పేరు వచ్చిన వ్యక్తికి ఆ డబ్బులు అయితే ఇస్తారు. ఒకవేళ పేరు వచ్చిన వ్యక్తికి ఆ డబ్బులు ఆ నెల అవసరం లేదు అనుకుంటే కనుక, పేరు రాని వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకో డ్రాలోని, వాళ్ళకి అవసరమైతే కనుక వాళ్ళు ఆ నెల తీసేసుకొని ఆ నెక్స్ట్ నెల పేరు వచ్చిన వ్యక్తి ఒకవేళ తీసుకోవచ్చు. ఇందులో పేర్లు ఎవరైతే వస్తాయో ఒక 10 మంది సభ్యులు 10 మందితో కనుక వేసుకున్నట్టయితే కనుక ఆ 10 నెలలు అప్పుడు ఒక నెల ఒకరి పేరు వచ్చిందనుకోండి, నెక్స్ట్ నెల డ్రాలోని ఎవరిదైతే మొదటి నెల పేరు వచ్చిందో ఆ వ్యక్తి పేరు తీసేసి మిగతా 9 మంది సభ్యుల పేర్లు వేసుకొని ఆ డ్రాని అయితే నిర్వహిస్తారు. మళ్ళీ తర్వాత నెల అప్పుడు ఇంకా 2 వ్యక్తుల పేర్లు ఉండవు, మిగతా 8 మంది పేర్లతోనే ఆ డ్రా అనేది తీస్తారు. అదే డ్రాలో వచ్చేసిన పేరు ఇంకైతే చిట్టీలో అయితే కలపరు. ఇట్లాగా 10 నెలలు ఒక 10 మంది సభ్యులు ఇలా కలిసి వేసుకుంటారు. అప్పుడు మనకి ఏమవుతుంది, 10 మంది అంటే 5,000 రూపాయలు అయితే ఈ చిట్టి విలువ. ఈ చిట్టీలో మనకి నష్టం అన్నది ఏమీ ఉండదు. మనము ఇరుగు పొరుగు వాళ్ళతో మంచిగా ఉంటాం కనుక, ఒకవేళ మనకి ఆ నెల అవసరం అయితే కనుక ఈ నెల నేను తీసేసుకుంటాను, నీ పేరు వచ్చిన నాకు ఇవ్వు అని చెప్పి మనం మాట్లాడుకొని తీసుకోవచ్చు. అమౌంట్ అన్నది మనకి అవసరమైనప్పుడు మనకి అమౌంట్ రౌండ్గా అయితే అందుతుంది కదా. మనం నెలకైతే 500 రూపాయలు అయితే కడుతున్నాము. బర్డెన్ లేకుండా మనకి 5,000 రూపాయలు అయితే ఒకేసారి తీసుకోగలుగుతున్నాము. ఈ చిట్టి అన్నది ఒక 10 నెలలు ఒక 10 మందితో కలిసి మనం వేసుకున్నట్టయితే నెలకి 500 రూపాయలు అని చెప్పి మనం వేసుకున్నట్లయితే కనుక మనకి ఈ చిట్టి విలువ ఎంత అవుతుందంటే 5,000 రూపాయలు అయితే అవుతుంది. మనము ఈ నెలకి 500 వేసుకోవడం అన్నది ఎవరికైనా సాధ్యమవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే రోజు మనం ఒక 17 రూపాయలు పక్కన పెట్టగలిగితే అది సాధ్యమవుతుంది. అదే 15 మంది సభ్యులతో కనుక మనం ఈ చిట్టి వేసుకున్నట్టయితే కనుక అప్పుడు మనకి 7,500 ఆ చిట్టి విలువ అవుతుంది. అదే 20 మంది సభ్యులతో వేసుకున్నట్టయితే కనుక ఆ చిట్టి విలువ ఏమవుతుందంటే 10,000 రూపాయలు అయితే అవుతుంది. ఇంకొంచెం ఫైనాన్షియల్గా మనం పర్వాలేదు కట్టగలం అనుకుంటే కనుక మనం ఏం చేయొచ్చు అంటే ఒక 1,000 రూపాయలు అంటే రోజు మనం 33 రూపాయలు అయితే పక్కన పెట్టాలి. అప్పుడు నెలకి ఏమవుతుంది, 1,000 రూపాయలు అవుతుంది. నెలకి 1,000 రూపాయలు 10 నెలలు ఒక చిట్టి మనం కనుక ఇలాగ ఇంటి పక్కన వాళ్ళతో కలిసి వేసుకున్నట్టయితే ఈ పులుపు చిట్టి మనకి 10,000 రూపాయలు అయితే వస్తుంది. అదే కనుక మనము
15 నెలలు 15 మందితో కనుక వేసుకున్నట్టయితే కనుక 15,000 రూపాయలు వస్తుంది. అదే 20 నెలలు 1000 రూపాయలతో మనం వేసుకున్నట్టయితే 20 నెలలు 20 మంది, అప్పుడు మనకి 20,000 రూపాయలు అయితే వస్తుంది. అట్లాగా ఇప్పుడు ప్రస్తుతానికి మనకి 1 గ్రామ్ విలువ అయితే 22 క్యారెట్లు 6,700 ఉంది. అలాగా మనము 3 గ్రాములు కనుక చూసుకుంటే 20,000 ఒక 100. అదే కనుక మనము 24 క్యారెట్లు తీసుకోవాలనుకుంటే కనుక 21,600 రూపాయలు. మనము ఇలాగ పులుపు చుట్టి వేసుకుంటే ఈజీగా 1 గ్రామ్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. అదే కొద్దిగా కష్టపడి కొద్దిగా ఎక్కువ దాచుకుంటున్నాం అంటే కనుక 3 గ్రాముల బంగారం అయితే తేలిగ్గా తీసుకోవచ్చు. ఒక్కసారి మీ ఇంటి పక్కన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ మంచిది ఉంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. అస్సలు బర్త్డేన్ అన్నది లేకుండా బోల్డంత బంగారం అయితే సమకూర్చుకోగలుగుతాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.